దాంట్లో మొట్టమొదటిగా చెప్పింది వెంబడింపబడిన ఏడల మొట్టమొదటిగా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపగలడు. మీరు ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటే ఈ విషయాలు చేసి అప్పుడు నేను వెంబడించండి అని అన్నారు. వెంబడింపగలను అని ఆఖరిగా రాశారు యేసుక్రీస్తు వారు, ఆఖరిగా చెప్పారు. అంటే మీరు ఉన్నతలంగా దీనిని వెంబడిస్తే అది సరైన పద్ధతి కాదు అన్న అర్థంలో యేసుక్రీస్తు వారు అక్కడ ఉన్న శిష్యులతోనూ లేకపోతే అక్కడ ఉన్న జనంతోనూ చెప్పడం జరిగింది. సో ఏమి చేయాలి అంటే 2 విషయాలు చెప్పారు. ముందు తన్ను తాను ఉపేక్షించుకొని తర్వాత శిలువను ఎత్తుకొని అని 2 విషయాలు చెప్పారు. ఉపేక్షించే నాకు ప్రశ్న ఇవ్వడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను వైద్య వృత్తిలో ఉన్నాను. నేను వైద్యుడిని తర్వాత ఉపాధ్యాయుని కాలేజీలో కూడా పనిచేస్తుంటాను. కాబట్టి నేను పిల్లల్ని ప్రశ్నలు అడుగుతాను క్లాస్ కావాలి. అలాగే అసలు అందరికీ అర్థమవుతుంది, అసలు ఆయన నిద్రపోతున్నారు, ఆయన నిద్రపోతున్నారు తెలుస్తుంది. సో ఉపేక్షించుకోవడం అని అంటే అర్థం ఏంటి? తను తాను ఉపేక్షించుకోవడం ఎవరికి తెలియదు, తెలిసిన సిగ్గా చెప్పడానికి మొహాట భయం. నేను అవ్వని ఏమన్నా తప్పు చెప్పినా సరే యేసుక్రీస్తు గారి దేవుడికి కూడా కోపం రాదు. సో అందుకని ఉపేక్షించుకోవడం అంటే ఏంటి? మీరు త్వరగా చెప్తే త్వరగా ముందుకు వెళ్తాను. ఇంకా ఉపేక్షించుకోవాలంటే తెలియదా? ఉపేక్షించుకోవాలంటే తనని తాను తిరస్కరించుకోవడం. అంటే ఇది నేను, కానీ నేను ఇదంతా కూడా వదిలిపెట్టి నేను ముందుకు వెళ్ళాను అంటే తనని తాను వ్యతిరేకించుకోవడం అన్న అర్థము ఉపేక్షించుకోవడం అన్న అర్థానికి అని అర్థం వస్తుంది. ఒకరికి సులువుగా అర్థం అవ్వాలంటే కొన్ని విషయాలు, కొన్ని ఉదాహరణలు చెప్తాను. చిన్నపిల్లలు ఉన్నారు, భార్య భర్తలు ఉన్నారు, వృద్ధులు కూడా ఉన్నారు. ఓకే, సో చిన్నపిల్లలు ఇంట్లో టీవీ చూస్తూ ఉంటారు. టీవీ చూస్తూ ఉంటే తల్లి సాధారణంగా వంటగది నుంచి ఎవరు పిలుస్తారు గట్టిగా అని అంటే అప్పుడు పిల్లలు ఏం చేస్తారు? సాధారణ కామన్గా వినడాలి ఏం చెప్తారు? వస్తుందో అంటారు, లేకపోతే కొంచెం పైన వస్తుందో అని అంటారు. కానీ ఉపేక్షించడం ఏంటంటే తల్లి కిచెన్ నుంచి పిలిచింది, సో అక్కడ తను ఎంతో ఇష్టపడి చేస్తున్న టీవీని కాదనుకొని వదిలిపెట్టేసి తల్లి చెప్పిన మాట వెళ్తే, తల్లి చెప్పిన మాట విని తల్లి దగ్గరికి వెళ్తే అది తను తాను ఉపేక్షించుకొని తల్లి మాట విన్నాడు అని చెప్పాలి. ఇంకొక ఉదాహరణ చెప్తాను. భార్య భర్త విషయం బట్టి బాగా అర్థమవుతారు. భార్య భర్తలు ఉంటారు. భర్తలు సాధారణంగా బయట సంపాదన చేసుకొని వస్తూ ఉంటారు కాబట్టి వారికి బయట ఎక్కువ సంబంధాలు ఉంటాయి వేరే వాళ్ళతో, ఫ్రెండ్స్ అని ఏదన్నా అనుకున్నాం. సాధారణంగా వాళ్ళతో తిరగాలని ఇష్టపడుతూ ఉంటారు. అప్పుడు భార్య ఏదన్నా చెప్పింది అనుకోండి, ఇప్పుడు లేకపోతే ఇంటికి రా, లేకపోతే పని ఉంది అంటే ఆ తర్వాత వస్తలే అని అంటే అది కాదు. సరే మన భార్య పిలిచిందని తను ఆ స్నేహితుల కన్నా తన భార్యను ఎక్కువగా భావించి తను తను తగ్గించుకొని తనకి ఎంతో ఇష్టమైన పని స్నేహితుల్లో తిరగడం మానేసి, లేకపోతే ఆ బయట వేరే పిల్లల్ని వదిలిపెట్టుకొని భార్య చెప్పిన కదా ఇంటికి వస్తే ఆ భర్త తనని తను ఉపేక్షించుకున్నాడు అని అర్థం ఇస్తాడు. ఉపేక్షించుకున్నాడు అని అంటే తను ఎంతో ఇష్టపడుతున్న ఒక పనిని తను వదిలిపెట్టుకొని ఇంకొక అంతకన్నా అవతల పని చాలా ఎక్కువగా భావించి వెంబడించడం ఉండడాన్ని ఉపేక్షించుకోవడం అని అంటారు. యేసుక్రీస్తు వారు కూడా అదే అంటున్నారు, తను తను ఉపేక్షించుకొని నిన్ను వెంబడింపగలను అని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ముందుగా చెప్పినట్టుగా నిన్ను వెంబడించండి అని ఆఖరిగా చెప్తారు. సో మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటంటే మనం ఉపేక్షించుకొని తండ్రిని లేకపోతే యేసుక్రీస్తు వారిని వెంబడించాలి. ఉపేక్షించుకుంటే మనలో మనల్ని ఏం ఉపేక్షించుకోవాలి అంటే యేసుక్రీస్తు వారిని వెంబడించాలి అంటే ఏమి ఉపేక్షించాలి, ఏమి ఉపేక్షించుకోవాలి చెప్తారు ఎవరన్నా? అదే ఈరోజు వాక్యం, అదే ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఉపేక్షించుకోవడం అన్నదానికి
లేకపోతే ఏదైనా ఒక పని వదిలిపెట్టి ఇంకో పని మొదలు పెట్టాలి అనుకోండి. అంటే ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీవీ చూస్తాను అనుకున్నాం ఆ పిల్లవాడు టీవీని వదిలిపెట్టి వేరే పని వెళ్ళాలంటే అవతల పక్క పని ఆ పిల్లవాడికి అంతకన్నా ఎక్కువ ఇష్టమై ఉండాలి, లేకపోతే అంతకన్నా ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉండాలి. అప్పుడు కానీ వదిలిపెట్టాలి. లేకపోతే ఇంకొక ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి అవతల పక్క ఇంకా మంచి ఉద్యోగం ఉంటే ఇక్కడ వచ్చే జీతం అక్కడ ఎక్కువ జీతం ఇస్తే ఇక్కడ వదిలిపెట్టి అక్కడికి వెళ్ళిపోవడం చాలా సులభం. కానీ అవతల పక్క నేను జీతం ఎంత ఇస్తానో తెలియదు, కానీ నువ్వు నా దగ్గరికి వచ్చి పనిచేయంటే అది ఈజీగా అవ్వడం. ఒక వ్యక్తికి ఇప్పుడు 1,00,000 రూపాయలు వస్తుంది అనుకున్నాను. అవతల పక్క ఇంకొక వ్యక్తి ఫోన్ చేసి అది బాబు నువ్వు అక్కడ కాదు నా దగ్గరికి వచ్చి పనిచేయి, కానీ నేను నీకు జీతం ఎంత ఇస్తాను నేను నీకు చెప్పను, కానీ నా దగ్గరికి వచ్చేసి అంటే వెళ్తాను. కానీ యేసుక్రీస్తు వాళ్ళు అదే చెప్తున్నారు, నేను నీకు ఏమిస్తాను తర్వాత విషయం. ముందు నువ్వు నేను పిలిచినప్పుడు మాటని నువ్వు నన్ను అంగీకరించి నాకు లోబడి భూమిలో ఉన్న పరంగా విడిచిపెట్టి నుండి వెంబడిస్తే నేను నువ్వు ఉపేక్షించుకోవడం అన్న మాటకి అర్థం అని యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. బైబిల్లో మనం శిష్యుల్ని కూడా పిలిచినప్పుడు యేసుక్రీస్తు వారు వారికి ఏదో ఆఫర్లు ఇచ్చిన వాళ్ళని పిలవలేదు. పేతురుని ఎట్లా పిలిచారు గుర్తుందా? ఏం చేస్తున్నాడు పేతురు? చేపలు పడుతూ ఉన్నాడు. పేతురు వృత్తే అది దాని మీద బతుకుతున్నాడు. తను చదువుకోలేదు అని అనుకున్నాం. నేను కూడా చేపలు పట్టుకుంటున్నానంటే వేరే పని చేతకాక కదా చేపలు పట్టుకుంటున్నాను అని అనుకున్నాం. లేకపోతే ఏం చదువుకోలేదు, అప్పుడు ఉద్యోగం చేసుకోక చేపలు పట్టుకుంటున్నాను అనుకున్నాం. యేసుక్రీస్తు గారు వెంబడించు అని చెప్పగానే పేతురు ఏం చేసి వలలో వేసుకొని ఆ పట్టిన చేపల నుంచి అందులో పట్టుకుని వచ్చాడా? అన్నీ విడిచిపెట్టేశారు. అన్నీ విడిచిపెట్టి యేసుక్రీస్తు గారు అన్నీ చెప్పారా? చెప్పారు. నేను నిన్ను మనుషుల పట్టు జాలరుగా చేస్తాను. కానీ పేతురు గారు అసలు మాటకి అర్థమే తెలియదు. కానీ దేవుడు చేసిన అప్పుడు దేవుడు చెప్పిన మాటకి తన దగ్గర ఉన్న ఎంతో అప్పుడు తను ఆధారపడి జీవిస్తున్న ఆ పనిని కూడా తను విడిచిపెట్టి యేసుక్రీస్తు వారిని వెంబడించినట్టుగా చూస్తూ ఉన్నాడు. అంటే మత్తయి తీసుకున్నాం. మత్తయి ఏం చేస్తున్నారు? తన ఏంటి వృత్తి? మత్తయి ఒక గొప్ప సువార్త రాశాడు. ఏం చేస్తున్నారు మొత్తం తెలీదా? అసలు మొత్తం ఒక శిష్యుడు తెలుసా? ఏం చేస్తున్నాడు? చెప్పి పెట్టుకుంటాడా? ఏం చేస్తున్నాడు? బుట్టలు పడుతున్నాడా? శంకర్ అంటే పన్ను కలెక్ట్ చేస్తున్నాడు. వాళ్ళు యూదా ధర్మంలో చూస్తే శంకర్లు అంటే చాలా ఆశ్రయించుకుని జనాలు. అయితే అట్లాంటి శంకర్ని ఎవరు కూడా ఇష్టపడరు. యేసుక్రీస్తు వచ్చి ఆయన చూసి మనము వెంబడించు అని తను పోగేసుకుని డబ్బులన్నీ కూడా జేబులో వేసుకొని యేసుక్రీస్తు వారు వెంబడించారా? లేకపోతే తను రాసుకుని చిట్ట పుస్తకం అంతా తీసుకొని యేసుక్రీస్తు వారిని వెంబడించాలంటే లేదు. తను ఎంతగానో ప్రేమించిన లేకపోతే తను ఎంతగానో ఇష్టపడి పనిచేస్తున్న ఆ వృత్తిని వెనకాల విడిచిపెట్టి యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఉన్నారు. అది పౌలు అంటున్నారు కదా, మీరు ఏం విడిచిపెట్టి యేసుక్రీస్తు వారిని వెంబడించాలి అని అంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. అక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే మీలో ఉన్న ప్రాచీన స్వభావం. దీని మీద అర్థం చెప్తాను. అదే ఆ పాత స్వభావం అంటే ఏంటది? ఇంకొక మీకు సులువుగా చెప్పాలంటే పాత స్వభావం అంటే ఆదాము స్వభావం. ఆదాము స్వభావం అంటే ఏంటి ఆదాము స్వభావం? ఏం చేశాడు? అది ఆ పాపం ఎందుకు చేశాడు అంటే ఎట్లా చేశాడు? ఆ పాపం చేయాలంటే బోలని కారణం ఉంటాయి. ఆ పాపం చేయాలి. కానీ ఆ పాపానికి దారి తీసిన లక్షణం ఏంటి అంటే అవిధేయత. దేవుడు ఏం చెప్పాడు? అన్ని పనులు తిని ఒక్క
సో అవిధేయత వలన ఆదాము పాపంలో పడిపోయాడు. అలాంటి స్వభావమే మనందరిలో కూడా ఉంది. ఇంకా పౌలు ఆ స్వభావం గురించి గలతీయులకు రాసిన పత్రికలో ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు చూసి అది మీరింటికి వెళ్ళగా చదవచ్చు. నేను అంతకుముందు చాలా సార్లు సంఘంలో నేను బోధించినప్పుడు ఈ వాక్యాన్ని నేను చాలాసార్లు చెప్తాను. ఎందుకంటే నాకు పాత స్వభావం అని అంటే నాకు అర్థం కాలేదు. ఫస్ట్ టైం ఒక మీటింగ్ లో ఇట్లానే చెప్పింది, పాత స్వభావం విడిచిపెట్టి దేవుడిని వెంబడించు అని అంటే పాత స్వభావం ఏంటి అని అనుకున్నాను. తర్వాత చూస్తే పాపం అన్న విషయం అర్థమైంది. మీరు మీ పాపాన్ని విడిచిపెట్టి నువ్వు వెంబడించు, దేవుడు నిన్ను కనికరిస్తాడు, నేను రక్షిస్తానని చెప్తాను. పాపం ఏంటంటే ఆలోచించాను, పదానికి నేను గుర్తించాను. ఆజ్ఞాధిక అధికారాన్ని పాపము దాంట్లో అక్కడాడు బంధువులు దొంగతనంలో నేను ఎప్పుడు వెంబడించలేదు, పక్క వాడదాన్ని ఎప్పుడు నేను ఆశ పెట్టుకోలేదు, ఉంచాలి. నా తల్లిదండ్రులు నేను సన్మానిస్తూనే ఎప్పుడు ఎదురు జరగలేదు, నేను మంచివాడిని అని అనుకుంటా ఉంటే ఈ గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చదివితే అప్పుడు నాలో ఉన్న పాత స్వభావం వ్యక్తి నాలో గుర్తుకొచ్చాడు. మీరు ఎప్పుడు ఇంటికి వెళ్ళాక 16, 17, 18 వచ్చినారు. దాంట్లో ఒక్కొక్క పాయింట్ ఉంటారు. ఒక్కొక్క పాయింట్ కాగితంలో రాసుకొని ఒక్కొక్కటి టిక్ పెట్టుకోవాలి. ఇది నిజంగా నాలో ఉందా అని టిక్ పెట్టుకుంటే అది మనలో నిజంగా పాత స్వభావం నిజంగా ఉందా లేదా అన్నది మనకి అర్థమవుతుంది. నిజంగా ఆ స్వభావం అంతా కూడా విడిచిపెట్టి మనం దేవుని వెంబడిస్తే కానీ అది సరైన పద్ధతి కాదు అని యేసుక్రీస్తు గారు చాలా క్లియర్ గా బైబిల్ వాక్యంలో మనకి సెలవిస్తూ ఉన్నారు. ఇంకా ఉపేక్షించుకోవడం అన్నదానికి ఇంకొక 2-3 మీకు ఉదాహరణ చెప్తాను. మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం 17వ అధ్యాయం 8 నుంచి 24 వచనాలు. చాలా ఎక్కువ ఉంది, నేను క్లుప్తంగా చెప్తాను కదా. అక్కడ ఏలియా గురించి రాయబడి ఉంది. ఏమని చెప్తున్నానంటే దేవుడు అక్కడ బాగా కరువు బాగా ఎక్కువగా ఉన్నారు దేశంలో. అయితే దేవుడు అన్నాడు, మీరు పలానా చోటుకెళ్ళి ఒక వాగు దగ్గర ఉంది, అక్కడ నీరు వస్తాను కూడా నీరు తాగి నేను పట్టుకున్నాను. నేను తిన్నారంటే కాకులు వచ్చి నీకు తినేస్తాయి, కంగారు పడినా. సరే కాకులు వచ్చి నీళ్ళు తిండిస్తున్నాయి, రోజు పోషిస్తున్నాయి. తర్వాత నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళకు రోజుగా నీరు కూడా ఎండిపోయింది. మళ్ళీ దేవుడు అయ్యే పరిస్థితి ఏంటి అంటే, నువ్వు పలానా ఊరు వెళ్ళు, అక్కడ ఒక విధేరాలు ఉంటారు, ఆ విధేరాలు ఆవిడ నీకు భోజనం పడతారు అని అంటే అక్కడ ఏలియా బయలుదేరి ఊరికి వచ్చాడు. 10వ వచనం. చాలు సారే పట్టు అని ఊరికి వచ్చాడు. ఊరికి వచ్చి దేవుడు చెప్పాడు, అక్కడికి వెళ్ళి అక్కడ ఒక విధవరాలు ఉంటారు, ఆవిడే నేను పోషిస్తాను అని చెప్పినప్పుడు ఏలియా వెంటనే విధేయత చూపించి వెళ్ళిపోయి అక్కడ విధవరాలు పరిస్థితి మనం ఆలోచిస్తే ఆవిడ ఒక కోరుకున్నాడు అని ఇక్కడ రాయబడింది. అక్కడ చాలా పెద్ద కరువు ఉంది, ఆవిడ దగ్గర కొంచెం మాత్రమే పొందింది, కొంచెం మాత్రమే ఆవిడ జీవితం ఎట్లా ఉందంటే రేపు మాత్రం నేను చచ్చిపోతాను, అది ఎంతకాలం రాదు. ఒకవేళ పిండి ఒక 2 రోజులు వచ్చింది అనుకోండి, చపాతీలు వేసుకుని పులకాలు వేసుకోవడం రొట్టె చేసుకోవడం అనుకోండి, ఆ 2 రోజులు తింటాం, తర్వాత ఇంకా మాకు తిండి ఉండదు, తర్వాత మేము మరణిస్తాం. ఎందుకంటే కరువు ఏమీ లేదు ఆ దేశంలో. అట్లాంటి పరిస్థితుల్లో ఏలియా వచ్చాడు. సో ఇద్దరికి ఆ పిండి ఒక 2 రోజులు సరిపోయింది అనుకుంటే, ఈ 3వ వ్యక్తి వస్తే ఎంత రోజులు సరిపోతుంది? మనమైతే ఇంకొక 1 రోజు వెళ్ళారు ముగ్గురు కలిసి. అప్పుడు ఆవిడ 2 ఆప్షన్స్ ఉన్నాయి చేయడానికి. ఒకటి ఆయన అడిగినందుకు ఆవిడ తగ్గించుకొని ఆయనకి సహాయించాడు. ఇంకొకటి అప్పుడు నాకే దిక్కులాగా నేను నడుస్తుంటే నువ్వు ఒక మధ్యలో వచ్చి అడుగుతున్నావు అని చెప్పి ఆయన్ని తిరస్కరించాడు. కానీ ఆవిడ అక్కడ తనకున్న ప్రతి ఒక్క బలహీనతని, ప్రతి ఒక్క తన వెనక్కి లాగే ప్రతి ఒక్క లక్ష్యాన్ని తను విడిచిపెట్టి అక్కడ
భార్యకి సహాయం చేసినట్టుగా మనం చూస్తాం. తర్వాత సహాయం చేసినప్పుడు ఏమైందంటే వారు ప్రతిరోజు ఆ కొండ దాంట్లో ఉన్న పిండి అయిపోలేదు, ఆ కొంచెం నూనె కూడా అయిపోలేదు. ఆ ముందు ఎట్లా జరిగేది వాళ్ళకి తెలుసా? తెలియదు. అయినా సరే విధేయత చూపించింది. అక్కడ అంటే ఇంకా దైవజనుగా అని కూడా మాట్లాడతాడు, మీ దేవుడు అని కూడా మాట్లాడతాడు, యెహోవా దేవుడు అని కూడా మాట్లాడతాడు. సో అక్కడ చూపించిన విధేయత, అక్కడ చూపించిన ఆ భయము, అక్కడ లోబడే లక్షణము ఆవిడ కాపాడబడింది. ఆవిడ ముందుకు కొనసాగింది. ఆవిడ జీవితం మరణించకుండా కొన్ని రోజులు ముందుకి కొనసాగింది. అట్లానే మనం కూడా మనకి కొన్ని పట్టుకొని ఈ లోకంలో ఉంటూ ఉంటాయి. అవి మనం నిజంగా విడిచిపెట్టి మనం దేవుని నిర్వహించగలుగుతున్నాము, లేకపోతే వాటితో కలిసి వాటన్నిటిని మన చేతితో పట్టుకొని నేను మందిరానికి వెళ్తున్నాను, నేను బలలో పాల్గొంటున్నాను, నేను చాలా నీతిగా బతుకుతున్నాను అని భ్రమలో ఉండి మనము క్రైస్తవులు అని భ్రమపడి జీవిస్తున్నాము ఆలోచించుకోవాలి. నిజంగా ఇవన్నీ కూడా విడిచిపెట్టుకోకుండా మనం దేవుణ్ణి వెంబడించినట్లయితే అదేది కూడా సరిగా కానే కాదు అని యేసుక్రీస్తు చెప్తున్నారు. అంటే ఇందుకు గలతీయులకు రాసిన పత్రికలో చెప్పినప్పుడు 5వ అధ్యాయంలో మీరు ఇవన్నీ కూడా మీలో ఉంది మీరు అంటే మీరు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోరు అని పౌలు చాలా క్లియర్ గా మాట్లాడారు. ఈ రోజు ఈ ప్రశ్న అడుగుతాను, ఈ రోజు మనం ఉపేక్షించుకున్నాము ఏదైనా ఏదో ఒక చోటుకి వెళ్ళి వాక్యం చెప్తాను, వేరే చోట చెప్తుంటే అంతకు చాలా మంచి సమయం, చాలా అద్భుతమైన సమయం, చాలా తక్కువ మంది. అది ఏంటి ఎంత తక్కువ మంది అయిపోయారు అంటే అప్పట్లో ఉపవాస ప్రార్థనలు జరిగేవి, అసలు ఆన్లైన్ ప్రేయర్లు జరిగేవి, అన్నీ జరుగుతుండేవి. అయితే అక్కడ నేను అడిగాను, అది ఏంటిది ఏమైపోయారంటే ఎవరు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే అక్కడ ఒక పరిస్థితి సాగుతూ చెప్పారు. సాధారణంగా పగలు కొంచెం కష్టమైపోతుంది, సాయంత్రం ఉపవాస ప్రార్థన పెట్టుకోవడం మొదలుపెట్టారు. దాంట్లో ఒక విశ్వాసం అంటే అప్పుడు సాయంత్రం అయితే కుదరదు, పగల పెట్టుకోండి అని చెప్పినాడు. సంఘం అంతా కూడా సాయంత్రం పెట్టుకుని అని చెప్పారు, కానీ ఆవిడ ఒక్కటి మాత్రం పగల పెట్టుకోవాలి అని చెప్తున్నాడు. ఆవిడ ఒక్క మాట కోసం సాగు పగలే పెట్టడం మొదలు పెట్టాడు. ఎందుకు అంటే ఇంక మీరు మిగిలినకి పగలంతా కుదరట్లేదు, ఆవిడ వస్తున్నారు, ఎందుకు కొంతమంది వస్తున్నారు, అలా నిన్న సమయం అంతా బలంగా పడిపోయింది. అయితే నేను అడిగిన ఆవిడ ఎందుకు పగలు పెట్టడం సాయంత్రం ఎందుకు పెట్టట్లేదు, 7 గంటల నుంచి 9 గంటల వరకు పెట్టుకుని అనుకున్నాను. 7 గంటల నుంచి 9 గంటల సీరియల్ వస్తుందంట. ఆ సీరియల్ని ఆవిడ వదిలి పెట్టుకోవాలి. మందిరానికి వస్తుందంట, బలలో పాల్గొంటుంది, అందరితో మీరు చాలా నీతిమంతురాలు అని వస్త్రం వేసుకొని తిరుగుతుంది, అందరూ చాలా మంచిదే అని అనుకుంటారు. కానీ 7 గంటలకు ప్రార్థన పెడితే మాత్రం రాదంట. ఎందుకంటే 7 గంటల నుంచి 9 గంటలు సీరియల్ టైం ఉంటాయి. మీరు ఏవాడు చేసుకొని నేను మాత్రం రాను. అక్కడ తనను తాను నిజంగా ఉపేక్షించుకొని దేవుని వెంబడిస్తే తర్వాత కుటుంబం చాలా గౌరవాల ద్వారా జరుగుతుంది. తను నిజంగానే తనకు లోకంలో ఎంతగానో ప్రేమిస్తున్న వ్యక్తులు కానీ, లేకపోతే వస్తువులు కానీ, కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా విడిచిపెట్టి నిజంగా దేవునికి లోబడి ఆ సంఘానికి వచ్చి కట్టుబడి ఉంటే ఆ జీవితం చాలా బాగుండేది అని సేవకుడు నాతో చెప్పాడు. అందుకే మనకి లోకంలో మనం దేవుని వెంబడిద్దాం అనుకుంటాం, నేను నిజంగా ఈరోజు ఆదివారం ఎట్లయినా మందిరానికి వెళ్ళాలి అని అనుకుంటాం. లేకపోతే ఎవరైనా మనకు మనిషి మనం పుట్టినప్పుడు మన కోపం వచ్చేసింది, మనం ఎలాగైనా తట్టుకోవాలి, ఎలాగైనా కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటాం. కానీ గట్టిగా అరుస్తాం, ఏదో అందరం మాట్లాడతాం. అక్కడ నిజంగానే మనల్ని మనం తగ్గించుకొని ఈ రోజు కాదు అని మనం ఉపేక్షించుకుంటే మనం నిజంగా విశ్వాస జీవితంలో గెలుస్తున్నాము, ముందుకు వెళ్తున్నాము అని ఖచ్చితంగా చెప్తాను. ఏదైనా అనుకోని పరిస్థితి మందిరానికే వెళ్దాం అనుకుంటాం, కరెక్ట్గా ఆ రోజే మనం పెళ్లి పెట్టుకుంటాం. అంటే పెళ్లి వెళ్ళకపోతే బంధువులు అందరూ దూరంగా అయిపోతారు. నేను పెళ్లికి వెళ్ళాలా, మందిరం అంటే చాలా మంది పెళ్లికి వెళ్ళడం వల్లే
వల్లే నేను చాలా మంది చూశాను. నేను రీసెంట్ గా నాతో పాటు చదువుకున్న స్నేహితులు 10 ఏళ్ళ తర్వాత 15 ఏళ్ళ తర్వాత కలుసుకున్నాం అని అందరూ కూడా చెప్పారు. ఇప్పుడు ఒక శనివారం సాయంత్రం నేను అన్నాను, శనివారం సాయంత్రం నాకు కుదరదు, నేను ఆదివారం చర్చికి వెళ్ళాలి, తర్వాత నేను సాయంత్రం మీటింగ్ ఉంది, నేను రాలేను అని చెప్పాను. వాళ్ళందరూ నాతో మాట్లాడడం మానేశారు. ఎందుకు రాలేవరా మీరు? దాంట్లో కొంచెం క్రైస్తవులు ఎందుకు రాలేవరా అంటే, నేను ఈ రోజు వస్తే నేను మీతో అలవాళ్ళుగా తిరగచ్చు, మీతో చక్కగా సరదాగా మాట్లాడచ్చు, కానీ నేను మరుసటి రోజు నేను మందిరానికి వెళ్ళాలి, నేను సిద్ధపరచుకొని నేను వెళ్ళాలి, తర్వాత సాయంత్రం నేను చోట ప్రసంగం చేయాలి, నేను సిద్ధపరచుకోవాలి, నేను పరిశుద్ధాత్మ శక్తి కోసం నేను ప్రార్థన చేసుకోవాలి, నేను నిజంగా మీతో వస్తే ఇవన్నీ నేను కూడా నేను చేయలేను అని చెప్తే వాళ్ళందరూ అలా మాట్లాడడం చేశారు. అప్పుడు నేను వాళ్ళతో పాటు వెళ్ళుంటే నేను మందిరానికి వెళ్ళేవాడిని కాదేమో, నిజంగా దేవుడు నాకు వాక్యాన్ని ఇచ్చేవాడు కాదేమో, నేను అదే సాయంత్రం మీటింగ్ కూడా వెళ్ళకపోయాను. నేను నిజంగా నా స్నేహితుల్లో నేను ఎక్కువగా ప్రేమించి వాళ్ళతో నిజంగా గడుపుతున్నాను. చాలా అద్భుతమైన నాకు జ్ఞాపకాలు వాళ్ళతో కాలేజీ చదువుకుంటున్నాను. అవన్నీ కూడా నేను గుర్తొచ్చింది. ఒక రకంగా రక్తాలని బాధగానే ఉంది, కానీ దేవుడిని విడిచిపెడితే దేవుని పనికి నేను ముందుగా నేను దాని ప్రాధాన్యత అయిపోతే నేను ఉపేక్షించుకున్నాను. నేను నిజంగా దేవుడిని హృదయపూర్వకంగా నేను ఏ విధంగా వెంబడించేవాడుగా అన్న ఆలోచన వచ్చి వాళ్ళందరూ ఏం అయిపోయినా పర్లేదు, వాళ్ళు నాతో మాట్లాడిపోయినా పర్లేదు, కానీ మాత్రం దేవుని పని అందుకని నేను ముందుకెళ్ళాను. వాళ్ళు మళ్ళీ నాతో ఫోన్ చేసి నెక్స్ట్ మంత్ అనుకుంటాం అని చెప్పారు. వాళ్ళు అంత కోపపడి మళ్ళీ మాట్లాడిన వాళ్ళు దేవుడి పనికి నేను ఎప్పుడైతే ప్రాధాన్యత ఇచ్చానో వాళ్ళే ఫోన్ చేసి ఒకసారి రా, నేను కోపంగా మాట్లాడాను, మళ్ళీ నెక్స్ట్ మంత్ నేను విజయవాడ వచ్చినాను నేను కలుపుతున్నాను. నిజంగా నేను ఆ క్షణంలో అక్కడికి వెళ్ళిపోయింటే నేను దూరం అయిపోయాను, సాయంత్రం మీటింగ్ దూరం అయిపోయింది, సంతోషం జరిగేది, కానీ నాకు పడిపోయినప్పటికీ నాకు మనసులో మనశ్శాంతి అయితే ఉండేది కాదు. సో లోకంలో మనం దేవుడిని నిజంగా మనస్ఫూర్తిగా లేకపోతే హృదయపూర్వకంగా మనం వెంబడిద్దాం అనుకుంటాం, కానీ మనం పట్టుకొని అనేక అంశాలు ఆగుతూనే ఉంటాం. అవి మనం పట్టుకొని మనం ముందు కొనసాగుతున్నామా లేదా అటునే పట్టుకొని మనం వెంబడిస్తున్న పనిలో ఉన్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. ఇంకా ఉపేక్షించుకోవడం అనే దాని గురించి ఇంకొక అద్భుతమైన సంఘటన బైబిల్లో బైబిల్లో రాయబడి ఉంది. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ నిజంగా అబ్రహాము గురించి ఆలోచిస్తే ఇప్పుడు వాక్యం ఒకదాని తర్వాత నెమ్మదిగా చదవండి, నన్ను చూడండి, మీకు అబ్రహాము ఏ విధంగా ఫీల్ అంటారో మీకు తెలుస్తారు. అప్పుడు ఫస్ట్ టైం అబ్రహామా అని తెలిసినప్పుడు స్వతంత్రంగా అంటే వెంటనే టైం చేసి దేవుడు మాట్లాడుతున్నా తర్వాత ఏం చెప్పాడు, నువ్వు అక్కడ అనుకున్నాడు దేవుడు నువ్వే ఇచ్చాను అనుకున్నాడు, చాలా సంతోషంగా అనుకున్నాడు. ఇస్సాకుని తీసుకొని వెళ్తున్నాడు, కొడుకు ఇస్సాకు అనుకున్నాడు, సంతోషంగా ఉన్నాడు. మరి ఓకే అక్కడ పలానా చోట్ల ఓకే బయలుదేరుతాడు, సరే బాబా ఒక దాన్ని ధన్యంటే వాళ్ళు దేవుడు ధన్యంతుడు గొర్రెలు ఓకే ఇవన్నీ ఎవరో తీసుకెళ్ళచ్చు అనుకున్నాడు. తర్వాత అది ఇంకా అవ్వలేదు కదా, కాదు బాబా మోరియా పర్వతం వెళ్ళి అక్కడ గుండెలు రాయబడుతుంది. ఇస్సాకు అంటే చాలా కాలానికి పుట్టాడు, అసలు ఇంపాసిబుల్ పుట్టడు అని అనుకుంటే దేవుడు ఇస్సాకుని అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహాము నిజంగానే ఎంతగానో ప్రేమించిన ఇస్సాకుని అప్పుడు దేవుడితో చెప్పచ్చు, ఇదేంటి కదా నువ్వు అక్కడ అబ్రహాం తర్వాత మాట్లాడడం 3
చేయొచ్చు, ఇస్సాకుని చెప్పమంటే ఉంది ఏమనుకుంటున్నాను అసలు ఏముందా అసలు ఏమీ మాట్లాడలేదు. తను పూర్తి విధేయత చూపించినట్టుగా మనం చూస్తున్నాం. అక్కడ నేను ఇస్సాకుని బలవడానికి నువ్వు వెళ్ళి వేరే అర్థం వెతుక్కో, నేను రాను, నా ఇస్సాకు నేను కాపాడుకుంటాను అంటే ఇప్పటికీ అబ్రహాం విశ్వాసులకి అబ్రహాం గురించి మనం చదువుకునే వాళ్ళం కాదు. అబ్రహాం మనందరికీ ఒక మాదిరికరంగా చూడండి అని దేవుడే చెప్పేవాడు కాదు. విశ్వాసం గురించి ఒక ఉదాహరణగా హెబ్రీ రాసిన పత్రిక పౌలు కూడా రాసేవాడు కాదు. అబ్రహాం గురించి తను తాను ఉపేక్షించుకొని తను ఎంతగానో ప్రేమించిన తన ఏకైక కుమారుణ్ణి, ఎవరో పిల్లలు లేరు, ఏకైక చాలా కాలం వరకు పుట్టిన పిల్లల్ని తను తీసుకొని బయలుదేరి వెళ్ళిపోయాడు. తర్వాత వాక్యభాగాల్లో చదివితే ఒక చోట ఇలా రాస్తాడు, అబ్రహాము ఇస్సాకుని బలిచ్చాను అని రాయబడి ఉంటారు. నిజంగా బలిచ్చాడా? నిజంగా బలిచ్చాడా? అదే అక్కడ ఆకాశం నుంచి దేవదూత వాయుతో ఆ బిడ్డ మీద చేయడానికి వీల్లేదు అనే స్వరం ఉంది. కానీ వాక్యంలో మాత్రం అబ్రహాము ఇస్సాకుని బలిచ్చాను అని చోట రాయబడి నేను చదివాను. అంటే తనలో ఆ ఆశని పూర్తిగా చంపేసుకొని తను ఎంతగానో ఇష్టపడిన ఆ బిడ్డని ఇంకో బిడ్డ నా బిడ్డ కాదు అని అనుకొని ఆశని, ఆ సంతోషాన్ని, సమస్యని చంపేసుకొని ఇస్సాకుని తీసుకుని ఉంటారు. నిజంగా ఆ రోజు కానీ ఆకాశం నుంచి దేవదూత మాట్లాడకపోతే ఇస్సాకుని అబ్రహాము బలిచ్చేసేవాడు. అది మాత్రం 100% చాలా వాస్తవం, అది 100% చాలా కరెక్ట్. కానీ దేవుడు అంత కాదు, దేవుడు అంతా క్రూరుడు కాదు. దేవుడు అబ్రహాంని ఒక టెస్ట్ చేశాడు. నిజంగా అబ్రహాము ఏం చేస్తాడు ఇలాంటి పరిస్థితులు అనుకున్నప్పుడు అబ్రహాము విశ్వాసాన్ని గెలిచాడు. కానీ మనకి ఎన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడి అది నువ్వు జీవితంలో ఇది మొదలుపెట్టు, నీకు ఇది ఆటంకంగా ఉండి నేను గమనించడానికి, లోకంలో నిన్ను పట్టుకుని పీడిస్తుంది, నిన్ను నా దగ్గర రావడానికి నిన్ను శోధన నిన్ను పట్టుకుని లాగుతుంది, నువ్వు ఏం చేస్తావు అంటే లేదు కదా, నా శోధనలో పట్టుకొని నీతో వెంబడి నీవు కానీ నేను నీరేపే చేస్తాను అని అనుకుంటే మనం భ్రమలో ఉన్నట్టే అని నీవు రాత్రి పడి నీతో ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇంకా అది ఆలోచిస్తుంటే ఇంకా ఎన్నో ఉపమానాలు, ఎన్నో ఉదాహరణలు బైబిల్లో దేవుడు చెప్తున్నాడు. మీరు మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని నన్ను వెంబడించకపోతే మీరు నిజంగానే సరైన పద్ధతిలో లేరు. సో మొట్టమొదటిగా దేవుడు చెప్పింది ఏంటంటే మీరు ఉపేక్షించుకొని తర్వాత ఇలాగా లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం 2వ భాగం. ఏం రాసింది మనకు చెప్పలేదు. అది మనకు చాలాసార్లు మనం నిర్లక్ష్యం చేస్తాం. ఓన్లీ ఆదివారమే మనం ఎత్తుకొని సెలవు ఎత్తుకొని లేకపోతే కరెక్ట్గా ఆదివారం దేవుడు గుర్తొస్తాడు, దేవుడు గుర్తుకున్నాడు. నేను మిగతా ఎన్ని రోజులు ఆదివారం నేను మందిరానికి వచ్చి రాత్రి ప్రార్థించాలని నేను అనట్లేదు. నిజంగా మిగిలిన రోజులు అన్నిటిలో మనం దేవునికి అనుకూలంగా అనుగుణంగా దేవుడు మనల్ని ఏ విధంగా మనల్ని కోరుకున్నాడో ఆ విధంగా మనం బ్రతుకుతున్నామా లేదా అంటే ప్రతి మన సెలవుని ఎత్తుకొని మోయడం అని అర్థం చేసుకోవాలి. ఇంకా చెప్పాను కదండి, గలతీయులకు రాసిన పత్రికలో దేవుళ్ళని శరీర కార్యాల గురించి ప్రజలు మాట్లాడారు. నేను ఇప్పటికీ కూడా నేను ప్రతి రోజు కూడా పడుకున్నప్పుడు నేను అలవాటు చేసుకున్న తర్వాత నా కుటుంబాన్ని కూడా నేను అలవాటు చేస్తున్నాను. ప్రతిరోజు కూడా రాత్రి పడుకున్నప్పుడు ఇది నాలో ఉందా, నిజంగా ఇది నేను ఏదో చేస్తున్నాను, నాకు ఎవరిలో అసలు ఉందా, నాకు ఎవరిదైనా విరోధం ఉందా, నాకు విధంగా లేకపోతే నా ఒక స్త్రీ మీద నేను బాధ్యత చూపిన చూసాను అని నిజంగా నేను రోజు కూడా ఆలోచించుకొని ప్రభా నేను రోజు నిజంగా నేను తప్పు చేశాను, నేను చేయకూడదు నేను చేశాను, ఇక ఈ పరిస్థితుల్లో ఇట్లా జీవించాలి కానీ
నన్ను నేను ఉపేక్షించుకోలేక శరీరానికి నేను లోబడిపోయి నేను నిన్ను డిమాండ్ చేసుకున్నాను అని నేను చాలా సార్లు ప్రతిరోజు కూడా దేవుడి దగ్గర సులువని నేను ప్రతిరోజు నేను ఈరోజు రాత్రి నేను అదే ప్రశ్న అడుగుతున్నాను. నిజంగా మీరు ఇదే పొద్దున్న సంతమంది ప్రార్థన చేసుకుంటారు. ఏం ప్రార్థన చేశారు? రాత్రి ఏం ప్రార్థన చేశారు? ఏం ప్రార్థన చేశారు? పొద్దున్న లేవడం ఏం ప్రార్థన చేసి రాత్రి ఏం ప్రార్థన చేశారు? పొద్దున్న లేవడమే నేను ప్రార్థన చేయడం దాన్ని స్థుతి చెల్లించమని నేను అంటాను. పొద్దున్న లేచిగానే ఇంకొక రోజు నా జీవితంలో పనిచేశాను. నిజంగా ఈ రోజు నీకు సాక్షిగా లేకపోతే నీ అందరూ నేను జీవించాలని ఆశపడుతున్నాను. నీకు సహాయం చేయి ఈ ప్రార్థన క్రైస్తవులు అందరూ ప్రతి ఒక్కరు పొద్దున్న చేయాలి. పొద్దున్నప్పుడు నేను పొద్దున్నే ప్రార్థన చేశాను. విషయాలను తప్పిపోయాను. ఈ కోణంలో నేను బంధపడిపోయాను. అయితే నేను క్షమించు అని దిద్దుబాటు ప్రార్థన చేయాలి. ఎంతమంది చేస్తున్నారు? అవసరాల కోసం అందరూ చేస్తారు. మంచి ఆరోగ్యం మన ఇల్లు నా బిడ్డలు కాపాడు, బిడ్డలు చదువులో టాప్ వెళ్ళిపోవాలి, 100 వచ్చేయాలి, 10 వచ్చేయాలి, అన్ని రిజల్ట్స్ కూడా వచ్చినాయి. 10 వచ్చేయాలి, 6 వచ్చేయాలి, స్టేట్ ఫస్ట్ వచ్చేయాలి, లక్షలు సంపాదించాలి, మంచి ఇల్లు ఉండాలి, ఒక కారు ఉండాలి. అందరూ ప్రార్థన చేస్తే మంచిదే. కానీ నేను నీ సాక్షిగా జీవించడానికి నాకు సహాయం చేయి అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం అన్న మాటలోనే నిజంగా ఎంతవరకు మన ఆత్మీయ జీవితాన్ని మనం ప్రాధాన్యత అనిపిస్తుందన్నది అర్థమవుతుంది. నిజంగా ప్రార్థన చేస్తే నిజంగా మీరు సరైన మార్గంలో ప్రయాణిస్తున్నారు అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నిజంగా ప్రతిరోజు దాన్ని సులువుని మన భార్యని మనకున్న ప్రతి ఒక్క సంతోషాన్ని, ప్రతి ఒక్క అవసరాన్ని, ప్రతి ఒక్క ఆందోళనని సులువు దగ్గర పెట్టి ఏకాంతమైన దేవునితో సమయం గడపకపోతే రెండో స్టెప్లో ఓడిపోయాం అని నేను ఖచ్చితంగా చెప్తాను. చాలా మంది మొట్టమొదటి స్టెప్లో ఓడిపోతాను. దేవుడు ఒక స్టెప్లోనే చెప్తాడు, నువ్వు అది విడిచిపెట్టు, తర్వాత సులువుని తర్వాత నువ్వు లోకాన్ని నువ్వు నీ చేతిలో పట్టుకొని, లేకపోతే నీ సులువు అంటే ఏంటో నీకు తెలియదు, మనకి పాప క్షమాపణ అంటే ఏంటో తెలియదు, మనకి దిద్దుబాటు అంటే ఏంటో తెలియదు, కానీ నేను దేవుడిని వెంబడిస్తున్నాను అని అంటే నిజంగా మనం చాలా మోసగించుకుంటున్నాం అనే సత్యాన్ని రాత్రి నేను మొన్న హాస్పిటల్లో పనిచేస్తున్నాను. తర్వాత నేను గవర్నమెంట్ ఉద్యోగం వచ్చాను. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినాక వేరే చోటికి ఎక్కడ కూడా జీతం తీసుకోకూడదు, అంటే జీతంగా ఎక్కడ కూడా పనిచేయకూడదు, లేకపోతే నా పేరు మీద ఆ హాస్పిటల్ ఉండకూడదు, నా పేరు ఎక్కడ కూడా ఉండకూడదు, ఇంకే హాస్పిటల్ ఉండకూడదు. అయితే అప్పుడు ఆ హాస్పిటల్ యాజమాన్యం నేను చెప్పాను గవర్నమెంట్లో నాకు ఉద్యోగం వచ్చేసింది, నేను మీ దగ్గర మానద్దు అని నేను అనుకుంటున్నాను. కానీ నేను అనుకుంటున్నాను వాళ్ళు నన్ను విడిచిపెట్టేస్తే బాగుంటుంది, నేను వెళ్ళి వదిలేండి అంటే కరెక్ట్ కాదేమో, వాళ్ళే నన్ను వదిలిపెట్టేస్తే బాగుంటుంది, ఎందుకంటే నేను ఎక్కడ పనిచేయకూడదని నా మనస్సాక్షి నేను ప్రతిరోజు గుచ్చుతూనే ఉండాలి. అక్కడి నుంచి గవర్నమెంట్లో హాస్పిటల్లో పనిచేయాలంటే నా జీవితం 3 ఇంతులు, అంటే ఇప్పుడు అక్కడ 1 లక్ష రూపాయలు సంపాదించుకుంటున్నాను, కానీ గవర్నమెంట్లో 30 రోజులు జీతం వస్తారు. నేను నిజంగా చాలా ఆలోచించాను. తర్వాత నాకు కుటుంబం నుండి నాకు చిన్నబిడ్డ దయచేశాడు. నేను ఇప్పుడు అంత జీవితాన్ని నేను వదిలిపెట్టేసి గవర్నమెంట్ ఉద్యోగానికి వస్తే దేవుడు మాత్రం నాకు చాలా క్లియర్గా చెప్పాడు, నువ్వు మాత్రం గవర్నమెంట్లో జాయిన్ అయిపో అని చెప్పాడు. నేను ఆ క్షణంలో చాలా తప్పని ఉంటాను. నిజంగా ఏం చేయాలి, ఎంత మంచి జీవితం, ఇంత మంచి సుఖమైన జీవితం వదిలిపెట్టేసి ఇంత ఇరుకైన మార్గం ప్రయాణించాలా అంటే అప్పుడు నేను నిజంగా అనుకున్నాను, అది నాకు లేకపోయినా పర్లేదు, దేవుడు నేను వెంబడిస్తే దేవుడు నాకు తోడుగా ఉంటాడు అని నేను ఉపేక్షించుకొని నాకున్న లగ్జరీ లేకపోతే సుఖాలు వదిలిపెట్టి నేను ఇరుకైన మార్గం ప్రయాణించడానికి
నేను ఎప్పుడైతే అక్కడ వదిలిపెట్టేసాను అక్కడ చాలా ఘోరాలు జరగడం నేను చూశాను. నిజంగా నేను అక్కడే పనిచేస్తూ ఉంటే ఘోరాలన్నింటిలో కూడా నేను పాలు రాగొస్తుంది ఉండి దేవుడిని విరోధిగా చూపించే పరిస్థితి వచ్చాను. ఎందుకంటే దేవుడు మనకి కొన్నిసార్లు ఈ స్థలం మీరు కాదు, మీకు ఉండకూడదు, మీ పరిస్థితుల్లో నువ్వు ఎట్లా ఉండకూడదు, నువ్వు వదిలిపెట్టి నేను దేవుడిగా నిర్వహించాలంటే మేము చాలా మంది చాలాసార్లు మనల్ని ఉండాలి ప్రశ్నించుకుంటాం. లేకపోతే ఈ బంధుత్వాలన్నీ విడిచిపెట్టి అబ్రహాం కూడా దేవుడు అదే చెప్పాడు, నువ్వు నీ బంధువులని నీ ఇంటి వారిని విడిచిపెట్టి నేను చూపించలేదు ప్రదేశాన్ని వెళ్ళాను. నిజంగా దేవుడు చూపించాడు అబ్రహాంకి. చూడాలి అబ్రహాం ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, అక్కడే ఇద్దరు వాసం పత్రిక కూడా పోలేదు అంటున్నాడు. అబ్రహాం ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ దేవుడి మాటకి లోపడి ఎడిపోతున్నాడు తెలియక కానీ దేవుడి మాటను పూర్తిగా విశ్వసించాడు అని అబ్రహాము తను తాను ఉపేక్షించుకున్నాడు. తర్వాత ఆ విధేయురాలు తను తాను ఎంతగానో తనకి ఇంకా కొన్ని రోజులు నేను చనిపోతాను, అయినా సరే నా కష్టమైనా సరే నేను దేవుడి మాటకి నేను లోపడి దేవుడి జనుడికి నేను లోపడాలి అని దేవుడి మాటకి భయపడి ప్రాంతాలతో ప్రాధాన్యత ఇచ్చి ఆయన సేవ చేసి వారు ఇంకా ఎక్కువగా జీవించారు అని బైబిల్లో రాయబడింది. నిజంగా ఈ రోజు రాత్రి మనందరం కూడా ప్రశ్నించుకోవాలి. నేను తర్వాత విషయం 24వ వచనంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాను. ఇంకొక ఉదాహరణ చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఇస్కరియోతు యూదా అందరికీ తెలుసా? ఎందుకు తెలుసు? తెలుసా? ఎలా తెలుసు? ఏమని తెలుసు? దేవుణ్ణి విశ్వసించిన వారిని అప్పు చెప్పిన శిష్యుడు. ఇస్కరియోతు యూదా గురించి బైబిల్లో మాట్లాడుతుంది, తను ధనాన్ని ప్రేమించేవాడు అని రాయబడింది. అప్పుడు అదికి తెలుసు వీడు ఖచ్చితంగా డబ్బుని ప్రేమించేవాడు అని. ఏం చేశాడు? డబ్బులు తీసుకొని యేసుక్రీస్తుని అప్పు చెప్పేశాడు. సో తను ఒక విషయాన్ని తను ప్రేమించాడు. నేను నా డబ్బులు అంటే నాకు ఇష్టము, నేను నా డబ్బులు నాతో ఉంటే నేను ఏదైనా నేను చేసుకోగలను, నేను సుఖంగా నేను జీవించగలను అనుకున్నాడు. తను తాను ఉపేక్షించుకోలేకపోయాడు, తను తాను రక్షించుకోవాలని కోరుకున్నాడు. తను తాను పోగొట్టుకున్నట్టుగా బైబిల్ వాక్యానికి సెలవిస్తున్నాడు. మనం సౌలుని తీసుకున్నట్లయితే పాత నిబంధనలో దేవుడు వెళ్ళి మన ఊళ్ళో మొత్తం అన్ని కూడా నాశనం చేసి వచ్చాయి, ఒక్కటి కూడా బ్రతకడం లేదు. అక్కడ మనుషులు చంపే, అక్కడ గొర్రెల నుండి చంపే, డబ్బుల నుండి చంపే అంటే సౌలు ఏం చేశాడు? అక్కడ నుంచి బాగా క్రొవ్వు పట్టిన గోడల్ని వద్దుల్ని తీసుకుని వచ్చాడు. సమయాలు వచ్చి అది ఏం ప్రభావం నువ్వు నీకు చంపనుండి లేదు వెళ్ళగడానికి నేను తీసుకొని వచ్చాను దేవుడికి అని తను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అంటే తన జ్ఞానాన్ని తను ఆధారపడి నేను నా సొంతగా నేను జీవించాలి, దేవుడు చెప్పిన వాటిని పక్కన పెట్టి తను తాను కాపాడుకోవాలని అనుకున్నాడు. తర్వాత అక్కడ చాలా భయంకరమైన మాట అనుకున్నాడు, ఇంకా ఎన్నడూ కూడా సౌలుని సమూహాలు చూడలేదు అని మాట రావాలంటే, ఇంకా సమూహాలు సౌలుని చూడాలంటే దేవుడు